కన్ను పవర్ పోయింది కాబట్టి హెయిర్కి వచ్చే ప్రాబ్లమ్స్లో మెయిన్ స్ప్లిట్స్, డాండ్రఫ్, హెయిర్ ఫాలింగ్ కదా, ఇవి ఎక్కువగా వస్తాయి. అండ్ అలాగే ఫ్రీజీ హెయిర్ ఉంటుంది, రఫ్ హెయిర్ ఉంటుంది. వీటి గురించి కొంచెం మనము డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మనము ఫ్రీజీ హెయిర్ గురించి చెప్పుకుందాము. ఎప్పుడు చూసిన చిక్కులు పడిపోతూ ఉంటుంది అంటారు కదా, వాళ్ళు రెగ్యులర్గా ఆల్మండ్ ఆయిల్ని యూస్ చేస్తే కొంతవరకు ఆ చిక్కులు అనేవి ఎక్కువగా పడకుండా ఉంటాయి. అలాగే హెయిర్ సీరమ్స్ హెయిర్ వాష్ చేసిన తర్వాత కొంచెం హాఫ్ సెమీ వెట్ ఉండగానే సీరమ్స్ అప్లై చేసుకోవడం వల్ల కూడా హెయిర్ అనేది చిక్కులు పడకుండా హెల్ప్ అవుతుందన్నమాట. ఫ్రిజీ హెయిర్ని మెయింటైన్ చేయడం చాలా కష్టము, చిక్కులు పడిపోతూ ఉంటుంది. తీసినా కానీ మళ్ళీ మళ్ళీ చిక్కులు పడిపోతూనే ఉంటుందన్నమాట. కొంచెం ప్రాబ్లమాటిక్ హెయిర్ అంటే ఫ్రిజీ హెయిర్.